అండి అందరికీ. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ చికెన్ బిర్యానీ అనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు చికెన్ బిర్యానీ అప్లోడ్ చేశాను, కానీ అది ఒక ప్రాసెస్, ఇది ఒక ప్రాసెస్. అది బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి ఒక 1.5 kg అండి ఇది. దీంట్లో ఒక 2 స్పూన్స్ కారం, తగినంత సాల్ట్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 స్పూన్ పసుపు, ఒక హాఫ్ లీటర్లో కొద్దిగా ఉంచి హాఫ్ లీటర్ పెరుగు వేసేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా స్మాష్ చేసి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా పొడి, తర్వాత హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ రసం, ఆయిల్, మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, దాని ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసేసేయాలి. తర్వాత పూర్తిగా కంప్లీట్గా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం రైస్ కోసం ముందుగా వాటర్ పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక పెద్ద బగోని పెట్టుకొని, అంటే మనం రైస్ తీసుకుంటాం కదా దాన్ని తగ్గట్టుగా దాంట్లో హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా ఇందులో వేసేసి ఇది ఒక 80% వరకు ఉడకాలన్నమాట. ఇలా బాగానే ఉడకాలండి ఖచ్చితంగా 80%. మరీ తక్కువగా ఉడికినా పలక ఉంటుంది మొత్తము. ఇదంతా దీంట్లో వేసేసుకోవాలి రైస్ అంతా. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, అలాగే పసుపు పాలు కలిపిన వాటరు, ఫుడ్ కలర్ కాకుండా పసుపు పాలు కలిపి వేసుకోవాలన్నమాట. తర్వాత ఇది కరెక్ట్గా ఒక 30 minutes ఉడకనివ్వాలి. ఒక 20 minutes హై ఫ్లేమ్లో, 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత పొడిగా ఇది చాలా బాగుంది నిజంగానే. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. దీనికి షేర్వా కూడా చేశాను, అదే బిర్యానీ గ్రేవీ అనమాట. ఇది ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. దాంతోపాటు పెరుగుచారు కూడా చేశాను, కానీ చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.